అందరికీ నమస్కారం. నేను మీ ట్రెండీ గణేష్. ఈరోజు పిఠాపురం దగ్గరలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం వద్దకు రావడం జరిగింది. ఈ వీడియో అందరూ కూడా తప్పక చూడండి. ఎందుకంటే త్రిమూర్తులు గయాసురుని సంహరించిన యొక్క పాదములు పడ్డ కారణంగా ఇది పాదగయగా ప్రసిద్ధిగాంచింది. ఇది అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం. ఈ గుడిలో దర్శనం చేసుకుంటే వ్యక్తి ముక్తికరణం అవుతుందంట. సర్వ పాపములు తొలగి సర్వ భీష్ట ప్రసిద్ధ పదం అవుతుంది. సర్వ దుఃఖములు తొలగుతాయి. ఈ ప్రాంతంలో శ్రీ పరమేశ్వరుడు శ్రీ కుక్కుటేశ్వరగా కొలువై ఉన్నాడు. అలాగే శ్రీ పురోహితిగా అమ్మవారు అష్టాదశ పీఠంలో 10వ శక్తిపీఠముగా కొలువై ఉన్నారు. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కూడా త్రిముఖ విగ్రహరూప స్వయముగా వెలిసారు. అలాగే బీహార్లో గయాలో గయాసురుని శిరసు పడినందున శిరోగయగా ప్రసిద్ధిగాంచినది. ఈ క్షేత్రంలో మహావిష్ణు కొలువై ఉన్నారు. మంగళ గౌరి శక్తిపీఠము కలదు. వరిషానంది కాజ్పూర్లో నాభిభాగం పడినందున ఇది నాభిగయగా ప్రసిద్ధిగాంచినది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు. గిరిజాదేవి శక్తిపీఠము ఉంటుంది. అయితే ఈ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో పిఠాపురంలో వెలిసిన ఈ ఆలయంలో చాలా విగ్రహాలు అయితే ప్రతిష్టాపన చేశారు. మన విఘ్నేశ్వరుడి నుంచి పరమేశ్వరుడి నుంచి అన్ని విగ్రహాలు కూడా దుర్గాదేవి